అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పండగలకి మనం దేవుడి దగ్గర పీట వేసుకొని పూజకి అన్ని సిద్ధం చేసుకుంటుంటాం గదండీ! ఆ పీటలు లేనప్పుడు ఇలా కార్డ్‌బోర్డ్‌తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. చిన్న చిన్న కార్డ్‌బోర్డ్ బాక్సులన్నీ ఒకసారి సమానంగా చూసుకుని, కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుని, ఒకసారి మనకి ఎంత సైజ్ కావాలో చూసుకుని, దానికి కరెక్ట్‌గా ఉండేలాగా ఇది గమ్ తోటి స్టిక్ చేసుకుని పెట్టుకోవాలి. గ్యాప్స్ లేకుండా గ్లూ స్టిక్ తోటి అంటించేసుకోవడమేనండి. మొత్తం ఒకసారి చూసుకుని చక్కగా ఉండేలాగా పెట్టుకోవచ్చు. పీటలు మనకు అందుబాటులో లేనప్పుడు, పూజ చేయాలనుకున్నప్పుడు, కరెక్ట్‌గా పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా, చిన్న స్టూల్ లాగా కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇది దేవుడి దగ్గర పెట్టుకోవడానికే కాదు, మనం దీని మీద ఫ్లవర్స్ తోటి డెకరేషన్గా కూడా అలా కూడా చేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది. ఈ కార్డ్‌బోర్డ్స్ అన్నీ కూడా మనము కరెక్ట్‌గా పెట్టుకోవడము దీనికి మనం ఈ గ్లూ స్టిక్‌తో అంటించుకుంటే చాలండి, సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా చక్కగా చేసేయగలుగుతారు. అంత ఈజీ స్టూల్ తయారు చేయడము. ఓన్లీ అది ఉంటే చాలు. చక్కగా చూసుకుని అరేంజ్‌మెంట్‌గా కరెక్ట్‌గా పెట్టుకోవడము, స్టిక్ చేయడము. అంతే. ఒక కరెక్ట్‌గా ఒక షేప్ లాగా వస్తుందండి. ఇప్పుడైతే ఇదంతా కూడా స్టిక్ చేసేసాను. ఇంకా లాస్ట్లో పైనది ఇది ఒకటి పెడితే రెడీ అయిపోతుందండి. కరెక్ట్‌గా చూసుకుని మనం ఫిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం క్లాత్ కానీ మనకి నచ్చినట్టుగా ఏదైనా పేపర్ ఉన్నా సరే మనం దీని మీద కరెక్ట్‌గా చూసుకుని పెట్టుకోవచ్చండి, మన ఇష్టము. దీని మీద అయితే నేను బ్లౌజ్ పీస్ పెడుతున్నానండి. దీనికి కుట్టడం అది ఏం అవసరం లేదు. ఇది కరెక్ట్‌గా సమానంగా ఉందా లేదా ఒకసారి దీని మీద ఎలా పెడితే బాగుంటుందో చూసుకుని, ఇలా చూసుకుని మనం ఆ గ్లూ తోటి అంటించేయడమేనండి. కరెక్ట్‌గా చూసుకుని అంతే. సింపుల్గా అలా చూసుకుని మనం గ్లూ స్టిక్ తోటి అంటించడమే. మంచి మంచి బ్లౌజ్ పీసులు కానీ, లేదా మనం వాడనివి, లేదంటే మనకి లేస్తో ఉన్నవి కానీ, అలాంటివి ఏమైనా ఉన్న అందంగా కనపడేవి కానీ ఉంటే అలాంటివి కూడా దీని మీద వేసుకుంటే బాగుంటుందండి. ఇదంతా పెట్టేశాక మనము దీని చుట్టూరా కూడా మనము ముగ్గులు డిజైన్తో ఉన్న స్టిక్కర్స్ అవి కూడా ఉంటాయి. అలాంటివి కూడా మీరు అంటించుకోవచ్చు. ఈ సైడ్ మొత్తం కూడా అలా అయినా చేసుకోవచ్చు. సో మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవడము. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా అంటించేయడమేనండి. స్టిచ్ చేయడం అవసరం లేదు. మొత్తం అంతా ఇలాగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంత ఈజీగా చేసేయచ్చు. మనకి ఇంకా పెద్ద స్టాండ్ కింద పెట్టుకోవడానికి కావాలన్నా కూడా రెడీ చేసుకోవచ్చు, సేమ్ ఇదే విధంగా. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. దీని కింద మనము పెట్టడానికి స్టాండ్కి హోల్డ్ చేయడానికి ఇవి మా ఇంట్లో ఉండేవేవో దొరికితే నేను దీన్ని పెడుతున్నానండి. మీ దగ్గర ఇంకా ఏమైనా అంటే చిన్న చిన్న బాటిల్స్ కానీ, లేదంటే చిన్నవి ఏమైనా స్ట్రాంగ్గా ఉండేవి తీసుకుంటే అవి పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిల్ని ఒకసారి కలర్ చేసుకుంటున్నానండి. ఒకసారి స్టాండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని వీటిల్ని పెయింట్ చేసుకుంటానండి. సో ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అవి చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో కలర్ చేసేసాక ఈ విధంగా ఉన్నాయండి. ఒకసారి అన్నీ చూసుకుని మళ్ళీ నేను గ్లూ స్టిక్ తోటి అంటించి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, సింపుల్గా ప్లెయిన్గా నార్మల్గా చక్కగా ఎలా రెడీ అయిపోయిందో. ఒక స్టూలు అయితే ఇంత సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది. సో దీన్ని కొంచెం డెకరేటివ్గా ఏమైనా చేద్దామని మా ఇంట్లో మిర్రర్స్ ఉన్నాయండి, చిన్న చిన్నవి. ఆ మిర్రర్స్ తోటి స్టిక్ చేశానండి అన్ని సైడ్స్తో. మనకి ఎలా కావాలో అలా చక్కగా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనము దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు స్టూల్ని, లేదా మనం అందంగా హాల్లో కానీ అక్కడ పెట్టి కార్నర్న ఫ్లవర్స్ కానీ, ఫ్లవర్ వాజులు కానీ పెడితే చాలా చక్కగా ఉంటుందండి. ఈ విధంగా అయితే రెడీ చేసేసానండి. కార్డ్బోర్డ్ బాక్సుల కింద పెట్టేవే కింద స్ట్రాంగ్గా ఉంటే చాలండి, చాలా బాగా వస్తుంది. సింపుల్గా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఇలా చక్కగా సులభంగా ఖాళీ టైం ఉంటే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియజేయండి. నచ్చితే ఏం చేయాలండి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.